తెగించినోడికి తెడ్డే డాష్ డాష్ అన్నటువంటిది ఒక సామెత ఉంది. ఇప్పుడు ప్రస్తుతం షికాగో విషయంలో ట్రంప్ తెగించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదం చివరికి సొంత దేశాన్ని కూడా వదలడం లేదు. అమెరికాలో మూడో అతిపెద్ద నగరమైన షికాగో మీద ఆయన అక్షరాల యుద్ధమే ప్రకటించారు. విపక్ష డెమోక్రాటిక్ పార్టీ ఆధిపత్యం ఉన్న షికాగో నుంచి వలసదారులను వెళ్ళగొట్టబోతున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం అమెరికా రక్షణ శాఖ పేరుని ఏకంగా యుద్ధ శాఖగా మారుస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు మీద శుక్రవారం సంతకం చేశారు. 1979లో వియత్నాం యుద్ధం సమయంలో తెరకెక్కించిన అపోకలిప్స్ నౌ చిత్రం పోస్టర్ను అనుకరిస్తూ షిపోకలిప్స్ నౌ పేరిట ఓ చిత్రాన్ని సోషల్ మీడియాలో ట్రంపే స్వయంగా పోస్ట్ చేశారు. షికాగో మీద ఎగురుతున్న హెలికాప్టర్లు, నీటి మీద ప్రజ్వరులుతున్న మంటలు అందులో కనిపిస్తున్నాయి. ఆ సినిమాలో యుద్ధోన్మాదైన లెఫ్టినెంట్ కల్నల్ కిల్గోర్ పాత్రలో ట్రంప్ దర్శనమిస్తున్నాడు. అందులోని ఫేమస్ డైలాగును గుర్తుకు తెస్తూ ఈ ఉదయం డిపోర్టేషన్ల వాసనను ఆస్వాదిస్తున్నట్టు పోస్ట్ చేసుకొచ్చాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అని ఎందుకు అంటున్నామో షికాగో తెలుసుకోనుంది అని చెప్పుకొచ్చారు. బాల్టిమోర్, న్యూ ఆర్లిన్స్ సైతం ఇలాంటి ట్రీట్మెంట్ తప్పదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోర్ట్లాండ్, ఒరేగాన్ పైన గురిపెట్టారు. షికాగోకు నేషనల్ గార్డు దళాలు, ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లను కూడా పంపించబోతున్నట్టు వెల్లడించారు. ఇవన్నీ విపక్ష డెమోక్రాటిక్ పార్టీకి బలమున్న ప్రాంతాలే. లాస్ ఏంజల్స్లో ఇప్పటికే నేషనల్ గార్డు దళాలని రంగంలోకి దించడం తెలిసిందే. ఇప్పుడు షికాగోలో వాటితో పాటు ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు మోహరించబోతున్నారు. ట్రంప్ హెచ్చరికలతో షికాగోలోని విదేశీయులు, ప్రధానంగా లాటిన్ మూలాలు ఉన్న వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కొందరు తమ పౌరసత్వాన్ని ధృవీకరించుకోవడానికి అమెరికా పాస్పోర్టులు నిత్యం దగ్గరే ఉంచుకుంటున్నారు. ట్రంప్ తీరును నిరసిస్తూ నగర వ్యాప్తంగా నిరసనల ఆందోళనతో జనం కథం తొక్కుతున్నారు. ట్రంప్ తీరుని ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ఫ్రిడ్జ్కోర్ తప్పుబట్టారు. ఆయన నియంతలా మారజూస్తున్నారంటూ మండిపడ్డారు. సొంత దేశంలో నగరంపై యుద్ధోన్మాదం ప్రదర్శిస్తున్నారు. ఇది జోక్ కాదు, సాధారణ విషయం అంతకన్నా కాదు. ట్రంప్ బలమైన నాయకుడు కాదు, పిరికి వ్యక్తి. అలాంటి వాళ్ళ బెదిరింపులకు ఎవరు భయపడబోరంటూ తేల్చి చెప్పారు.